ఎంగేజ్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ ఆయన కూడా గర్భాప్సి అయ్యారు. మరి ఆయన వివరాలు ఏంటి, మీకెందుకు పాస్టర్ అవ్వాలనే అంత ఇది కలిగింది? ఇప్పుడు పాస్టర్లకి ఒక స్లాంగ్ ఉంటుంది కదా, అంటే ఒక విచిత్రంగా మాట్లాడతారు. దేవుడు నీకోసం ఏం చేశాడో తెలుసా, నీకోసం ప్రాణం పెట్టి పెద్ద సడన్గా అరుస్తారు. అంటే ఈ స్లాంగ్ మెయింటైన్ చేయమని ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ వస్తే ఎలా చెప్పాలి, లేకపోతే గంభీరంగా ఎలా చెప్పాలి, ఒక కోపం వస్తే ఎలా చెప్పాలి, అలాంటివన్నీ చెప్పుకొస్తాం. యాక్టింగ్ స్కూల్ లాగా. యాక్టింగ్ స్కూల్ అంటే మరి అదే మీరు ఒక రకంగా యాక్టింగ్ నేర్చుకుని వస్తున్నారు. మీకు ఆర్టిస్ట్గా మంచి లైఫ్ ఉంటుంది అయితే తర్వాత ఎప్పుడైనా ఇది ఫెయిల్ అయినా. ఇప్పుడు ఇందులో ట్రైనింగ్లో ఓన్లీ మేలే ఉంటారా, ఫీమేల్ కూడా ఉంటారా? ఫీమేల్స్ కూడా ఉంటారు. మొత్తం కోఎడ్యుకేషన్. బిలీవర్ చర్చ్లో ఎలాగంటే 3 వారాలు కానుక నువ్వు తీసుకోవాలి, నెలలో మొదటి వారం మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. నెలలో మొదటి వారం దశంభాగాలు వస్తాయా? ఈ చర్చ్ నుంచి ఆ చర్చ్ ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి. మొత్తం ఒక గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఒక చర్చిలో ఒక ఫ్రాడ్ జరిగింది అంటే ఈ పాస్టర్ వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే ఈ చర్చిలో ఒక అమ్మాయిని ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మరి రియలైజేషన్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? యేసుని మొండి మొలతో దిగంబరంగా సిలువేశారు అని. అలా లేదు, మొల దగ్గర అయితే ఉంది, పైన అంగి షర్ట్ లాంటిది అయితే తీసేసుకున్నారు. నేను చూపించినా ఒకసారి? చూపించారు. పాస్టర్గా ఉన్నప్పుడు నాకు కౌంట్ ఇచ్చాడు అనమాట తమ్ముడు. ఇప్పుడు డిబేట్ మా ఇద్దరికి. అసలు ప్రశ్నించాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? ప్రశ్నించాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇక ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడనంటే తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రానివ్వను అని మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఆకాను విషయంలో తన కుటుంబాన్ని అంతటిని కూడా కొడుకులు చిన్నపిల్లలందరినీ తగలబెట్టేసాడు, చేస్తాడు. మరి హిందుత్వం గురించి ఏమైనా తెలుసుకోవాలని ఆసక్తి ఏమైనా తెలుసా? అసలు హిందుత్వం గురించి నాకు ఏం తెలీదు. ఈ బైబిల్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. నేను ప్యూర్ వెజిటేరియన్ని, కానీ ముప్పొద్దులా మటన్ తింటాను అంటే ఆయన సర్వాంతర్యామి, ఇందులో ఉండడు అందులో ఉండడు. ఇప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం నా తోటి సహోదరులైనటువంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరగకూడదు. క్రిస్టియానిటీలో ఎవరైనా కానీ దాటిని తప్పు అని నిరూపించగలిగినటువంటి సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా వారు నాతో మాట్లాడవచ్చు. నేను చిన్నవాడిని అని చెప్పేసి నన్ను వదిలేస్తే, అంటే నేను మరి ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి అన్న గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అన్నయ్య నన్ను మతోన్మాది అని అన్నారు, నన్ను కుక్క అని అన్నారు, వివిధ రకాలైనటువంటి మాటలన్నీ అనేసి క్రైస్తవుల ప్రేమ చూడండి. జోక్ ఏంటంటే నన్ను మరో కరుణాకర్ సుగ్గుణ అన్నారు. అవునా? మంచి గిఫ్ట్ కదా, ప్రమోషన్ కదా అది. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం శివశక్తి వార్షికోత్సవం జరిగిన తర్వాత సంవత్సరం అంతటికి శివశక్తి కార్యక్రమాలకు అవసరమైనటువంటి ఆర్థిక వనరుల కోసం వార్షిక నిధి సేకరణ చేస్తూ ఉంటాం. మొన్నే 9వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత శివశక్తి వార్షిక నిధి సేకరణని ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఈ నిధి సేకరణని కొనసాగించాలా వద్దా అని కూడా ఆలోచించడం జరిగింది. కానీ ఆలోచించిన తర్వాత మనకి ఇది తప్ప మరి వేరే మార్గం ఏముంది అంటే, ప్రభుత్వాలు ఏమన్నా శివశక్తి మంచి పని చేస్తుందని చెప్పి మనకేమన్నా ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి మనకి ఎలాంటి సహాయం అందదు. మరి శివశక్తి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 10th యానివర్సరీని దేశవ్యాప్తంగా శివశక్తి పేరు వినపడేలాగా నిర్వహించాలి. అలాంటి భారీ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. వీడియో సిరీస్లు ఏవైతే ఉన్నాయో, బైబిల్ తరగతులు కానీ, టెస్టిమనీ ట్రోల్స్ కానీ, గర్వాప్సి సిరీస్లు కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, పుస్తకాలు కూడా కొన్ని ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగాలి అని అంటే
మనకి ఆర్థిక వనరులు తప్పనిసరి. నేను మళ్ళీ ఈ వార్షిక నిధి సేకరణ గురించి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వీలున్న వాళ్ళు సహకరించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి అనే ధారావాహికలో క్రైస్తవ మాఫియా ఊబి నుండి బయటపడినటువంటి వ్యక్తుల జీవిత అనుభవాలని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో గత ఎపిసోడ్లో ఒక పాస్టర్ గారు గర్వాప్సి అయ్యారు. ఇప్పటి వరకు సాధారణ క్రైస్తవులు అయ్యారు. ఏకంగా 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేసినటువంటి ఒక పెద్ద ఆయన గర్వాప్సి అవ్వడం మీరు అందరూ చూశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక యువ పాస్టర్, ఎంగేజ్లో ఉన్నటువంటి ఒక పాస్టర్, ఆయన కూడా గర్వాప్సి అయ్యారు. మరి ఆయన వివరాలు ఏంటి అనేది ఆయన ద్వారా మనం ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ వివరాలు చెప్పండి. నా పేరు కృషిపాల్ అన్న. మాది భద్రాచలం పక్కన తూరుబాక్ అనే ఊరు. అసలైతే మాది క్రిస్టియన్ ఫ్యామిలీనే. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చర్చికి వెళ్తూ ఉన్నాను. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మా ఫ్యామిలీలో 4 ఉండే. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నాం. రీసెంట్గా తమ్ముడు చనిపోయాడు. 3 ఉంటాను ఇప్పుడు. మీ తమ్ముడు ఎందుకు చనిపోయాడు? డెంగ్యూ ఫీవర్ వచ్చి అందులోకి జాండీస్ వచ్చి చనిపోయాడు. 1 year అవుతుంది. చిన్నప్పటి నుంచి మీది క్రైస్తవ కుటుంబం అన్నారు కదా, ఎవరు ఏ టైంలో మత మార్పిడి అయ్యారు మీ ఫ్యామిలీ? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే నేను క్రిస్టియన్ని. మా అమ్మ తరపు నుంచి మా తాతయ్య వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. కానీ మా నాన్నగారు మాత్రం హిందూ. వాళ్ళ ఫ్యామిలీ తరపు మొత్తం హిందూసే. మా అమ్మగారిని చేసుకున్న తర్వాత ఆయన కూడా క్రిస్టియానిటీలోనికి రావడం జరిగింది. మీ నాన్నగారు కూడా పెళ్ళైనాక మతం మారిపోయారు? మారారు. మీరు పుట్టేటప్పుడు మొత్తం అంతా క్రైస్తవ ఫ్యామిలీ? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రిస్టియన్. చర్చికి వెళ్ళడం, సండే స్కూల్స్కి వెళ్ళడం, ప్రేయర్స్కి, మీటింగ్స్కి వెళ్ళడం బాగా చేశాను. సరే, క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పాస్టర్లు అవ్వరు కదా, మీకెందుకు పాస్టర్ అవ్వాలనే అంత ఇది కలిగింది? నేను చర్చికి ఎక్కువ వెళ్తుండే కాబట్టి మా పాస్టర్ గారు నిలబడి వాక్యం అదే చెప్తుంటే కింద అందరు కూర్చొని వింటున్నారు. నేను చెప్తే ఎందుకు వినరు, ఆయన చెప్తే వింటున్నారు కదా, నేను ఎందుకు చెప్పకూడదు అలాగా అన్న ఆలోచనతో. ఏ వయసులో వచ్చింది ఈ ఆలోచన? 18 ఏళ్ళ వయసులో వచ్చింది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అనిపించిందండి నాకు అని అంటే, సరే తప్పకుండా అవ్వచ్చు దానికి ఏమి అని చెప్పేసి నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. కేవలం పాస్టర్ నిలబడి చెప్తుంటే వీళ్ళందరూ వింటున్నారు, అది ఇన్స్పిరేషనల్గా అనిపించిందా? నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అంటే ఒక మనిషి నిలబడి చెప్తుంటే అంతమంది శ్రద్ధగా వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు, నేను చెప్తే ఎందుకు వినరు? అంటే బైబిల్ మీద ప్రేమ, యేసు మీద ప్రేమ, క్రైస్తవ మతం మీద ప్రేమతో కదా? లేదు, ఆ వయసులో అవన్నీ లేవు. అందుకే మీరు నిలబడలేదు, వెళ్ళిపోయారు అని ఇప్పుడు కామెంట్స్ వస్తాయి. లేదు, తర్వాత నేను చాలా భక్తిగానే అక్కడ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత, బైబిల్ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత చాలా భక్తిగా ఉండడం నేర్పించారు. పొద్దున్నే లేపి ప్రేయర్ చేసుకోవడాలు, ఇలాగా ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ప్రార్థనలో, వాక్యంలో అలా నడిపిస్తూ ఉన్నప్పుడు కంప్లీట్గా విశ్వాసంలోకి వచ్చేసాను. ఎవరు పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చింది? ఎవరు? బండ్లగూడలో బిలివర్ చర్చ్ అనే మినిస్ట్రీ వారు ట్రైనింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో. అంటే ఇప్పుడు మీకు పాస్టర్ అవ్వాలనిపించింది, ఎవరిని కాంటాక్ట్ అయ్యారు ట్రైనింగ్ తీసుకోవాలని? మా పాస్టర్ గారిని కాంటాక్ట్ అయ్యాను. ఆ పాస్టర్ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాడా? అక్కడ అప్పచెప్పారు. కొన్నిసార్లు ట్రైనింగ్లోంచి ఉండబుద్ధి కాక వెళ్ళిపోవాలని కూడా చాలాసార్లు ట్రై చేశాను, కానీ వెళ్ళలేకపోయాను. అసలు ఎందుకు వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోవాలని? అలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఎలాంటి వాతావరణం అంటే ప్రార్థనలు ఎక్కువ, బైబిలే చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, అలాంటి భక్తి భావనలు ఎక్కువ ఉంటే ఉండలేకపోయాను. ఒక 3 సంవత్సరాల పాటు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు తమ్ముడు. సరే, అసలు ఈ బైబిల్ ట్రైనింగ్లో, పాస్టర్ ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు అని తెలుసుకోవడం నాకు ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్. 3 సంవత్సరాలు ఫుల్ బడ్జెట్గా ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఎలా ఉంటుంది దినచర్య? మొదట లేచిన దగ్గర నుంచి, ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు ఏం చేపిస్తారు? పొద్దున్నే 5 గంటలకు లేపుతారు. 5 గంటలు లేపుతారు, ఆర్ఎస్ఎస్ లాగా? పొద్దున్న 5 గంటలకు లేపి ప్రేయర్లో కూర్చోబెడతారు. డివోషన్ ఉంటుంది, ఒక అరగంట గంట సేపు డివోషన్ ఉంటుంది. పాటలు పాడి ప్రేయర్స్ చేసి వాక్యం ఏదో చెప్తారు. అలాగా ఒక గంట సేపు ఉంటుంది. తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ స్కూల్, కాలేజీలో ఎలాగైతే క్లాసెస్ ఉంటాయో అక్కడ కూడా అలాగే క్లాసులు ఉంటాయి అన్నమాట. ఆ క్లాసులో ఏం చెప్తారు?
ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్గా తీసుకుంటారు. అంటే పాత నిబంధన ఒక సబ్జెక్టుగా, కొత్త నిబంధన ఒక సబ్జెక్టుగా, ఇంకా చరిత్రను ఒక సబ్జెక్టుగా, ఇలాగా సబ్జెక్ట్స్గా తీసుకుంటారు అనమాట. బైబిల్ పూర్తిగా చెప్పారా 3 సంవత్సరాల్లో? పూర్తిగా చెప్పారు. ఏంటి మొత్తం A to Z? చెప్పారు. అంటే ఎలా చెప్పారు? ఎలా చెప్పడం అంటే వివరించేవారు. ఇక్కడ ఇది ఉంది, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. కాదు మొత్తం కంప్లీట్ బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారా? అలా కాదు, ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రవక్తలు అని ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఎవరు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొంతమంది శాపాలకు గురయ్యారు, ఎందుకు అయ్యారు, అలాంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకునేవాళ్ళు. అంటే కొన్ని సంఘటనలు ముఖ్యమైన సందర్భాలు తీసుకున్నారు, ముఖ్యమైన వ్యక్తులు. అదే మొత్తం A to Z ఇక్కడి నుంచి ఆ చివరి దాకా చెప్పుకుంటూ పోలేదు. లేదు, ఇంకా బైబిల్ మనం చదువుకోవడం మెయిన్ విషయాలు అయితే వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు బైబిల్ని టార్గెట్ చేస్తే, ప్రశ్నిస్తే ఎలా సమాధానం చెప్పాలి, దీనికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? అలాంటి ట్రైనింగ్స్ ఉండవు, కానీ ఒక పాస్టర్ ఎలా నిలబడాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలని చెప్పుకోవచ్చు. ఏం చెప్పేవాళ్ళు బాడీ లాంగ్వేజ్ గురించి? స్టిఫ్గా ఉండాలి, నీ మాట స్ట్రైట్గా ఉండాలి, నీ మాట అవునంటే అవును, కాదనంటే కాదన్నట్టుగా కాన్ఫిడెన్స్గా ఉండాలి, వాక్యాన్ని ఇలా రెఫరెన్స్లు ఎలా తీసుకొని ఇలా చెప్పాలి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పాస్టర్లకి ఒక స్లాంగ్ ఉంటుంది కదా, అంటే ఒక విచిత్రంగా మాట్లాడతారు. దేవుడు నీకోసం ఏం చేశాడో తెలుసా, నీకోసం ప్రాణం పెట్టి పెద్ద సడన్గా అరుస్తారు. అంటే ఈ స్లాంగ్ మెయింటైన్ చేయమని ఏమైనా చెప్తారా? అది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. అది వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తే ఎదుటి వ్యక్తిని అలాగా మనం చెప్పే మాటలతోటి వాళ్ళని చేయాలి కాబట్టి అలా వచ్చేస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే మాకు చెప్పేటటువంటి ట్రైనర్స్ ఎవరు ఉంటారో వారు కూడా అది అలా చెప్తారు కాబట్టి అందరికి అలా అలవాటు అవుతాం. వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారు? వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ వస్తే ఎలా చెప్పాలి, లేకపోతే గంభీరంగా ఎలా చెప్పాలి, ఒక కోపం వస్తే ఎలా చెప్పాలి, అలాంటివన్నీ చెప్పుకొస్తాం. డిఫరెంట్ మూడ్స్ని ఎలా చెప్పాలి అనేది అభినయం చేసి చూపిస్తారా? మరి చెప్పాలి కదన్నా, అలా చెప్తేనే కదా మరి అంటే ఎక్కుతుంది. యాక్టింగ్ స్కూల్ లాగా? యాక్టింగ్ స్కూల్ అంటే మరి అదే మీరు ఒక రకంగా యాక్టింగ్ నేర్చుకుని వస్తున్నారు. మీకు ఆర్టిస్ట్గా మంచి లైఫ్ ఉంటుంది అయితే తర్వాత ఎప్పుడైనా ఇది ఫెయిల్ అయినా. అంతే తప్ప బైబిల్ని ప్రశ్నిస్తే ఎలా సమాధానం చెప్పి ఇవేం చెప్పలేదా? లేదండి. ఇప్పుడు కాంట్రవర్షియల్, ఇప్పుడు బైబిల్ దేవుడు చండాలమైన పనులు చేశాడు కదా, వాటి గురించి బోధించేటప్పుడు ఎలా చెప్పాలి అని, కవర్ చేయాలి అని ఏం చెప్పలేదా? కవర్ చేయాలని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైనర్కి ఏం చెప్తారంటే, మాకు కంప్లీట్గా బైబిల్లో ఏదైతే ఉందో అంతా కూడా నిజం, నువ్వు బైబిల్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఆ దేవుడు ఏం చేసినా కానీ దాని వెనకాల ఒక అర్థం పరమార్థం ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా దాన్ని నమ్మాలి. దాన్ని క్వశ్చన్ చేస్తే కనుక నీకు శాపం వస్తుంది అన్న టైప్లో. మీరు మాత్రం హిందువుల దగ్గరికి వెళ్ళి మీ గ్రంథాలు ప్రశ్నించండి అని చెప్తారు. మీరేమో కంప్లీట్ గుడ్డిగా నమ్మేయాలి. హిందువులు మాత్రం వాళ్ళ గ్రంథాలు ప్రశ్నించాలి, మీ దేవుడు అలా చేశాడేంటి, ఎలా చేశాడేంటి అని వాళ్ళని ప్రశ్నిస్తారు. అదే కదా వాళ్ళు చెప్పేది. అయ్యండి. సరే, ఇప్పుడు ఇందులో ట్రైనింగ్లో ఓన్లీ మేలే ఉంటారా, ఫీమేల్ కూడా ఉంటారా? ఫీమేల్స్ కూడా ఉంటారు. మొత్తం కో ఎడ్యుకేషన్? కో ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళు సపరేట్ ఉంటారు, వీళ్ళు సపరేట్ ఉంటారు. స్టేయింగ్ ఎలాగా? హాస్టల్ కూడా సపరేట్ ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏం కలుసుకోరు. రామాయణాలు ఏమి నడవు, ఛాన్స్ ఇవ్వరు. అంటే కనీసం వాళ్ళని చూడడానికి కూడా అనుమతి లేదు నేను ఉన్న ట్రైనింగ్ సెంటర్లో. అంటే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ వేరు, మీ ట్రైనింగ్ సెంటర్ వేరా? క్యాంపస్ ఒకటే, కాకపోతే వాళ్ళ ఆ మూలం మాది ఈ మూలం ఉన్నట్టు. వీళ్ళు అవతల పోవటం లేదు, వాళ్ళు యువతల రావటానికి లేదు. ఏమైనా వస్తే సండే చర్చ్లో చూడొచ్చేమో, కానీ సరిపోద్ది కదా. ఫోన్ నెంబర్ తీసుకోవడం ఎంతమంది? ఫోన్స్ ఎలా లేవు అన్న. ఏంటి 3 years ఎలా లేవు? ఫోన్ చూడనివరా? ఫోన్ లేవు. కంప్లీట్గా ప్రేయరు, వాక్యము, బైబుల్, సబ్జెక్టు, టీచింగ్స్ అంతే. మరి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే సండే వీక్ ఆఫ్, అప్పుడు ఫోన్ ఇస్తారు, అప్పుడు మాట్లాడారు. అంటే మీ ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, సండే ఇస్తారు. బాగానే రుద్దుతున్నారు మీకు, మిలిటరీ ట్రైనింగ్ లాగా. మొత్తం ఎంతమంది నేర్చుకున్నారు మీ బ్యాచ్లో? మా బ్యాచ్లో స్టార్టింగ్ అయితే 100 మంది వరకు వచ్చారు. తర్వాత చాలామంది వెళ్ళిపోయారు.
మొత్తానికి మేము గ్రాడ్యుయేషన్ తీసుకున్నది అయితే దాదాపు ఒక 50 మంది వరకు తీసుకున్నాం గ్రాడ్యుయేషన్. సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఏది? బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్. ఈ చర్చి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? కేరళలో ఉంది. తెలంగాణలో అయితే హైదరాబాద్లో, ఆంధ్రాలో అయితే వైజాగ్లో ఉంది. వీటన్నిటికి హెడ్ అంటే కేరళలో. మొత్తం దేశం మొత్తానికి హెడ్ క్వార్టర్స్ కేరళ. కేరళ. ఇక తెలంగాణ, ఆంధ్రాలో ఎన్ని బ్రాంచ్లు ఉండొచ్చు వాళ్ళకి? చాలా బ్రాంచ్లు ఉన్నాయి. దాదాపుగా ఈ ఒక 5,000 ఈ ఒక 5,000 అన్నట్టు. వీళ్ళకే 10,000 చర్చిలు ఉన్నాయా? ఉంటాయి. ఏది ఒక బ్రాంచ్ కింద 10,000 చర్చిలు ఉన్నాయి ఉంటాయి సుమారుగా. ఈ 10,000 బ్రాంచ్లకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. పంపించిన తర్వాత ఆ చర్చిలో వచ్చే దశంభాగాలు వీళ్ళు తీసుకుంటారు. చర్చిలో దశంభాగాలు తీసుకుంటారు. అంతేనా? మీకు అక్కడ శాలరీ ఇస్తారా? మాకు శాలరీ ఉంటుంది. బిలీవర్ చర్చ్లో ఎలాగంటే 3 వారాలు కానుక నువ్వు తీసుకోవాలి. లాస్ట్ మా నెలలో మొదటి వారం మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. నెలలో మొదటి వారం దశంభాగాలు వస్తాయా? నెలలో మొదటి వారం దశంభాగాలు వేస్తారు. వేసే వాళ్ళు వేస్తారు, లేకుంటే లేదు. అవన్నీ వాళ్ళు తీసుకుంటారు. మిగిలిన 3 సండేలు పైన జీతం ఇస్తారు. జీతం ఎంత ఇస్తారు? నాకు స్టార్టింగ్లో అయితే 5,000 ఇచ్చారు. తర్వాత పెరిగిద్దా? తర్వాత సీనియారిటీని బట్టి పెరుగుతుంది. కానుకలు ఎంత వచ్చాయి మీకు చర్చిలో? చర్చిలో కానుకలు తక్కువగానే వచ్చాయి. విలేజ్లో కదా, తక్కువగానే వచ్చాయి. 500, 700 అలా వచ్చాయి వీక్లీ. అంటే ఎంతమంది ఉండేవాళ్ళు చర్చిలో? చర్చిలో దాదాపుగా 20 నుంచి 30 మంది మధ్యలో. అంటే ఒక చిన్న చర్చ్ అప్పగించారు మీకు? అప్పుడే ట్రైనింగ్ అయ్యాను కాబట్టి చిన్న చర్చిలు అప్పగించి. అంటే సీనియారిటీ పెరిగే కొద్దీ పెద్ద చర్చికి మారుస్తారా? పెద్ద చర్చికి మారుస్తారు అనుభవం వచ్చే కొద్దీ. ఈ చర్చి నుంచి ఆ చర్చి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి? ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం ఒక గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుంది. మ్యాక్సిమం అలానే ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, జీతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ తెలంగాణకి హెడ్ ఎవరు బిలీవర్స్ చర్చ్కి? తెలంగాణకి కొత్త ఆయన వచ్చారు. పాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, బిషప్. కొత్త ఆయన ఎవరో వచ్చారు. బిషప్లు ఉంటారు ఇందులో బిషప్స్ ఉంటారు. అంటే రోమన్ క్యాథలిక్స్లో బిషప్లు ఉంటారని తెలుసు. ఇందులో కూడా ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్టెంట్లా ఏంటి వీళ్ళు? ఇందులో 4 రకాలు ఉంటాయన్న. అందులో పెంతెకోస్త్ అని వీళ్ళ టైప్ ఒకటి. హోసన్నా మినిస్ట్రీస్లో చేస్తారు కదా, ఆరాధన చేసే టైప్, వాళ్ళని పెంతెకోస్ట్లు అంటారు. అంటే పాటలు పాడి ఎగిరి ఇలాంటి వర్షిప్ చేస్తారా, అలా చేసే వాళ్ళని పెంతెకోస్టల్స్ అంటారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం అంతా పెంతెకోస్త్ బ్యాచ్. ఆ టైప్ ఆఫ్ వర్షిప్ని పెంతెకోస్టల్ కింద తీసుకుంటారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు ఉంటారు. అందులో వీళ్ళు పెంతెకోస్టల్ టైప్ అనమాట. మరి బిషప్ ఎందుకు వచ్చాడు ఇందులోకి? బిషప్స్ ఉంటారు. ప్రతి మినిస్ట్రీలో బిషప్స్ ఉంటారు. ఒక సతీష్ కుమార్ గారిలాగా లేకపోతే వేరే వేరే ఇండిపెండెంట్ మినిస్ట్రీలో అయితే బిషప్స్ ఉండరు. వాళ్ళే హెడ్స్గా ఉంటారు కాబట్టి బిషప్స్ ఉండరు. ఇలా ఆర్గనైజేషన్స్లో తప్పకుండా బిషప్స్, లీడర్స్, డీకెన్స్, ఫాదర్స్ ఇలా ఉంటారు. ఓకే. అంటే రూట్ లెవెల్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్డ్గా నడుస్తున్న వ్యవస్థలో బిషప్లు ఉంటారు. ఇండిపెండెంట్గా ఒక పాస్టర్ చేసుకునే దాంట్లో ఉండరు. ఇంకా చర్చి, ఆ పాస్టర్, ఆ సంఘం అంతే వాళ్ళ మట్టుగా ఇండిపెండెంట్ అయితే. ఇప్పుడు మీరు నడిపిస్తున్న చర్చికి మొదటి ఆదివారం కానుకలు, దశంభాగం వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవి ఎవరు కలెక్ట్ చేసుకుంటారు వచ్చి? లీడర్స్ ఉంటారు. ఇన్ని ఊర్లకు ఒక లీడర్ అని ఉంటాడు, డీకెన్ ఫాదర్ అని ఉంటారు. ఆయన తీసుకుంటారు. ఆయన పైకి అలా పంపించుంటారు. మొత్తానికి ఈ బిలీవర్స్ ఈస్టర్న్ ఒక చర్చి ఆంధ్ర, తెలంగాణలో కొన్ని వేల బ్రాంచ్లు కలిగి ఉంది. ఇలాంటి కుర్రాళ్ళని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి పాస్టర్లుగా ఊళ్ళలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని మతమార్పిడి చేసి అక్కడ వచ్చిన దశంభాగాలు, కానుకలు అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం, ఇదంతా ఒక దందా, మాఫియా అనమాట. ఇలా నడుస్తుంది. అంటే జస్ట్ ఒక బిలీవర్స్ ఈస్టర్న్ ఒక చర్చికి ఇన్ని వేల బ్రాంచులు ఉంటే ఇలాంటి వ్యవస్థలు ఎన్ని ఉండొచ్చు? సుమారు చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి, 100 లెక్కలో ఉన్నాయి. వాళ్ళకి తగ్గ చర్చిలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ అంతా వాళ్ళది నడుస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ట్రైనింగ్లో హిందువుల్ని ఎలా మతమార్పిడి చేయాలి అనే అంశం ఏదన్నా ఒకటి ఉంటుందా? ఒక టాపిక్ ఉంటుందా? సువార్త ఎలా చెప్పాలన్నది ఉంటుంది. యేసుక్రీస్తు గురించి, సువార్త, మారు మనసు, బాప్టిజం, వీటి గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఎలా చెప్పాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళతోటి, అన్యులతో అంటే
హిందువులు ఇంకా ఓకే, ముస్లిమ్స్ని టార్గెట్ చేయమని చెప్పరుగా, అంత లేదుగా సీన్. అందరూ అని చెప్తారు, అదే అన్యులని చెప్తారు, ఇక వాళ్ళ కింద అందరూ ఎలా మాట్లాడాలని చెప్తారు. మొదటిగా పరిచయం చేసుకోవాలి ఏ మనిషినైనా. స్టార్టింగ్ వెళ్ళి చెప్పేస్తానంటే ఎవరు వినరు కదా. ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి, ప్రేమగా మాట్లాడాలి, స్నేహం చేయాలి, ఆ తర్వాత వీళ్ళని బట్టి చెప్పాలి అన్నట్టుగా ఉంటుంది. అలాగే నడిపించబడతారు క్రిస్టియానిటీలోకి. ఎలాగలాగాలి అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ ప్రాబ్లం పోవడానికి ప్రేయర్ చేస్తానని చెప్పాలి, ఇట్లా ఉంటాయా? ఉంటాయి. కొంచెం డీటెయిల్గా అసలు ఏం చెప్పారు? హిందువుల్ని మత మార్పిడి చేయడానికి ఒక థియరీ ఏమైనా చెప్పారా? హిందువుల్ని మత మార్పిడి కంటే కూడా అందరూ ఇప్పుడు బైబుల్ లెక్కలో అందరూ మారాలి. బైబుల్ ఏం చెప్తుందంటే ఒక హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, అందరూ క్రిస్టియానిటీలోకి రావాలి. అది బైబుల్లో ఉన్నటువంటి థియరీ. ఇది కాదు, తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళు బైబిల్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అని మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరికీ చెప్పాలి, మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా క్రీస్తును నమ్మేలా చెయ్యాలి. అది సబ్జెక్ట్ అనమాట. దానికి నీ ఎఫెక్ట్ ఎంత పెడతావు, నువ్వు ఎలా మాట్లాడతావు అన్న దాని మీద ఉంటుంది. ఉదాహరణకి సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, అందులో సేల్స్ బై కుర్రాడు బాగా వర్క్ చేస్తున్నాడు, సేల్స్ బాగా చేస్తున్నాడు అని చెప్తే వాడికి మంచి మార్కులు ఇస్తారు, వాడికి ప్రమోషన్లు ఇస్తారు. అట్లాగే మీ మీద రిపోర్ట్లు ఉంటాయి వాళ్ళకి, బాగా వీడు మత మార్పిడి చేస్తున్నాడు, ఈ చర్చ్ బాగా నడిపిస్తున్నాడు, గ్రోత్ పెరుగుతుంది చర్చిలో అంటే వాళ్ళకి మంచి క్యాడర్ ఇస్తారు. ఓకే, ఇంక్రిమెంట్లు అవన్నీ ఇస్తారు. ఫ్యామిలీ ట్రిప్పులు ప్యాకేజీలు ఏమైనా ఇస్తారా? ఫ్యామిలీ ట్రిప్పులు ఏమి ఉండవు. మీకు ఇప్పుడు పెళ్లి కాలేదు కదా? కాలేదు. పెళ్లి కాని వాళ్ళకి అమ్మాయిలు చూసి పెళ్లిళ్ళు చేయటం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అలా ఏమి ఉండదు. ఎవరికి వాళ్ళే చర్చకు వచ్చే వాళ్ళని పెళ్లి చేసుకోవటం. అంటే చర్చకు వచ్చే వాళ్ళకి కంపల్సరీ కాదు, ఒకవేళ సెట్ అయితే చేసుకోవటం అయితే అవుతుంది, లేకుంటే లేదు. మరి పెళ్లి టైంలో ఏదైనా స్పెషల్ కానుకలు వాళ్ళ తరపు నుంచి ఏమన్నా ప్రైజ్ మనీ లాంటిది ఏమన్నా ఇస్తారా? ప్రైజ్ మనీ లాంటిది ఏమి ఉండదు. ఒక పాస్టర్ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం పట్టించుకోరా? కొత్త కాపురం కదా. లేదు, ఇంకా పెళ్లి చేసినందుకు మనం వాళ్ళకి ఎంతో కొంత పెట్టాలి. పెళ్లి చేసుకుంటే మీరే వాళ్ళు మీకు దొంగలా ఉన్నారు వీళ్ళు. అంటే మనకి పెళ్లి చేస్తారు కాబట్టి ఒక లైసెన్స్ తోటి మనకి నచ్చినంత వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు మనకి ఇచ్చేది ఏమి ఉండదు ఆ పెళ్లి విషయంలో. అయితే ఇప్పుడు ఒక చర్చిలో ఒక ఫ్రాడ్ జరిగింది అంటే ఈ పాస్టర్ వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వట్లేదు, మొత్తానికి ఏదో దొంగతనం చేశాడు అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే ఈ చర్చిలో ఒక అమ్మాయిని ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అది బయటకు వచ్చి ఇష్యూ అయితే కనుక తీసేస్తారు. లేదు అంటే సరి చెప్పేలా, మళ్ళీ ఇలా చేయకు అని బుద్ధి చెప్పేలాగా ఏమన్నా చెప్పి చేస్తారు. లేదా ఆ పాస్టర్ ఏదైనా హిందూ దేవుళ్ళని తిట్టి కేసు అయితే సపోర్ట్ చేస్తారు, దాన్ని హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. సపోర్ట్ చేస్తారు, మ్యాక్సిమం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మినిస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది కదా, రాకుండా చేస్తారు. ట్రైనింగ్లో దేశానికి వ్యతిరేకంగా అంటే ఈ దేశాన్ని విడగొట్టాలని కానీ, మొత్తం దీన్ని భారతదేశాన్ని బైబిల్ దేశంగా మార్చాలని కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయా? భారతదేశానికి వ్యతిరేకంగా ఏమీ రాదు. భారతీయులందరూ మన సహోదరులు, అందరూ నశించిపోతున్నారు, అందరిని రక్షించాలి. కానీ భారతదేశాన్ని విడగొట్టాలి ఇలాంటివే ఉండవు. కాకపోతే భారతీయులందరూ కూడా మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, రక్షింపబడాలి, నరకానికి పోకుండా పరలోకానికి రావాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది. వేరే చర్చి వ్యవస్థతో వీళ్ళ కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా? కాంపిటీషన్ లాంటిది ఏమి ఉండదు. కానీ అంటే ఇప్పుడు మీరున్న ఏరియాలోనే ఇంకొక వ్యవస్థకి సంబంధించిన చర్చ్ ఉందనుకోండి, ఇప్పుడు అక్కడ విశ్వాసుల్ని వీళ్ళు లేకపోవటం, వీళ్ళ విశ్వాసం వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఉండవా? అంటే ఎవరికి వారు పని చేసుకుంటూ ఉంటారు, అంటే ఎవరు గ్రోత్ పెంచుకోవడానికి వారు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళరు. ఒకవేళ ఆర్గనైజేషన్ అయితే, అది ఇండిపెండెంట్ వాళ్ళు అయితే వాళ్ళకంటూ ఒక ఫెలోషిప్ ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి పాస్టర్లుగా సర్వీస్ చేస్తున్నారు, వీళ్ళందరికీ రివ్యూ మీటింగ్స్ అంటే 3 నెలలకు 6 నెలలకు అట్లా ఉంటాయి. మళ్ళీ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి. ఎక్కడ పెడతారు అవి? 10 మంది పాస్టర్లకి లేకపోతే 20 మంది పాస్టర్లకి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ చర్చ్లోనో మీటింగ్ ఉంటుంది. వాళ్ళకి టార్గెట్లు ఇస్తారా ఎవరు ఎట్లా పని చేస్తున్నారు ఏంటని?
ఉంటుంది. ఇప్పుడు మీరు పాస్టర్గా ఎన్ని సంవత్సరాలు చేశారు? అయితే నేను బిలీవర్ చర్చ్లో 3 years ట్రైనింగ్ చేసి అక్కడ ఒక 1 year వరకు చేశాను. తర్వాత నేను విశ్వవాణి అనేటటువంటి ఒక మినిస్ట్రీలో 3 months ట్రైనింగ్ చేసి అది 3 సంవత్సరాలు ఈ ఒక 3 months చేశాను. ఇక్కడ కంపల్సరీ ట్రైనింగ్ అన్నారు. మళ్ళీ విశ్వవాణి ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే బిలీవర్ చర్చ్లో ఫండ్స్ ఆగిపోయాయి, అదే జీతాలు ఆగిపోయాయి. ఆ జీతాలు లేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అయింది. కాబట్టి మాకు సంఘాలు లేవు, కానుకలు లేవు, పైనుంచి సపోర్టు లేదు. ఏదో 3 monthsకి 2 monthsకి ఎప్పుడో ఒకసారి వస్తాయి. వాటితో గట్టిన అవ్వలేక నేను వేరే మినిస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. అంటే వ్యాపారం జోరుగా సాగలేదు ఇందులో? లేదు, అక్కడ జీతాలన్నీ ఆపేశారు, ఆగిపోయాయి. పైన వాళ్ళు తినేశారా మొత్తం? తెలీదు మరి ఇంక పైన ఏమైందో, మా దగ్గర అయితే రాలేదు. తర్వాత నేను వేరే మినిస్ట్రీలోకి విశ్వవాణి అనేటటువంటి మినిస్ట్రీలోకి వెళ్ళి అక్కడ 3 months ట్రైనింగ్ చేశాను. అక్కడ నుంచి వాళ్ళు మా భద్రాచలం పక్కన ఒక ఊర్లో నన్ను పాస్టర్గా అక్కడ మళ్ళీ వేశారు. వీళ్ళ దగ్గర ఒక 1 year చేశాను, అక్కడ ఒక 1 year చేశాను. బిలీవర్స్ చర్చ్లో 1 year, ఇక్కడ విశ్వవాణి దగ్గర 1 year. 1 year. బిలీవర్స్ దగ్గర చేసినప్పుడు ఏ ఊర్లో వేశారు వాళ్ళు పోస్టింగ్? జనగాం దగ్గర వేశారు, నల్గొండ డిస్టిక్లో. నల్గొండ డిస్టిక్లో వేశారు. అంటే పూర్తిగా అక్కడ షిఫ్ట్ అయిపోవాలి? షిఫ్ట్ అయిపోవాలి. అకామిడేషన్ ఇస్తారా వాళ్ళు? అకామిడేషన్ ఉంటే ఉంటుంది, లేని చోట మనం రూమ్ రెంట్కి తీసుకోవాలి. అది కూడా మన శాలరీలో నుంచి మనకు వచ్చే 5,000 రూమ్ రెంట్ తీసుకుని ఎట్లా బతుకుతారు? ఇంకా అంతే, అలా నియమం అంతే. ఇప్పుడు దేవుని సేవకు వచ్చింది నువ్వు సంపాదించుకోవడానికి కాదు అని మీకు చెప్తారు. దేవుని సేవకు వచ్చింది సంపాదించుకోవడానికి కాదు, ఆయన కోసం ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా శ్రమ పడాలి, దానికి ఫలం మీకు ఇక్కడ కాదు కానీ పరలోకంలో ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అలా మాటలన్నీ కూడా నమ్మేస్తాం, విశ్వాసంలో ఉన్నాం కాబట్టి. దేవునికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. మనకు కష్టమైనా నష్టమైనా శ్రమైనా బాధైనా. కొంతమంది రెఫరెన్స్ చూపిస్తారనమాట, పౌలు గారిని, పేతురుని, వీళ్ళు శ్రమ పడ్డారు, బాగా దోచుకున్నారు కదా పేతురు పౌలు. వాళ్ళు తర్వాత కష్టపడ్డారు. అంటే కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడిన రెఫరెన్స్లు. ఓవరాల్గా దోచుకున్నారు వాళ్ళు. సరే, మనం తర్వాత మాట్లాడదాం. అవి చూపించి మోటివేట్ చేస్తారనమాట. ఓకే, మోటివేట్ చేసి అందులోనే ఉండేలాగా, అవే ఖర్చు పెట్టుకునేలాగా, జాగ్రత్తగా ఉండేలాగా, సంఘాన్ని పెంచేలాగా. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ జరుగుతున్న టైంలో పూర్తిగా విశ్వాసంలోకి మారిపోయారు, నిజమైన దేవుడిని నమ్మారు కదా? నమ్మేశాను. అప్పుడు ఆ దేవుడిని అందరికీ పరిచయం చేయాలి, అందరినీ మార్చేయాలని ఒక మోటివేట్ అయిపోయారు. అంటే జాంబీ వారియర్స్గా మారిపోయారు. అయిపోయాను. ఎవరైనా కొరికారా? అంటే కొత్తగా ఎవరికైనా వైరస్ ఎక్కించారా? నేనైతే చాలామందికి చెప్పాను. మరి ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో తెలీదు, ఎంతమంది నమ్మారో లేదో తెలీదు. నాకున్న టైంలో నేను చెప్పగలిగినంత మందికి చెప్పాను. బాప్తిజం ఇవ్వడం ఎవరికన్నా? బాప్తిజం నేను ఎవరికి ఇవ్వలేదు. బాప్తిజం ఇచ్చే ఛాన్సెస్ మాకుండవు. ఎవరైతే పెద్ద పాస్టర్ సీనియర్స్ ఉంటారో వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు మీరు మత మార్పిడి చేసినా బాప్తిజం వాళ్ళు ఇస్తారు? వాళ్ళు ఇస్తారు. ఎందుకని? అదంతే, ఇంకా వాళ్ళ రూల్ అనమాట, మినిస్ట్రీ రూల్. ఎందుకో మీకు అర్థమైందా? ఎందుకన్నా ఆ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైతే బాప్తిజం ఇచ్చారో వాళ్ళని ఆత్మీయ తండ్రి అనుకుంటారు కదా? అవును. అంటే బిలీవర్స్కి ఈ పాస్టర్తో ఒక రిలేషన్ ఏర్పడిపోతే ఈ పాస్టర్ సెపరేట్గా చర్చి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అందులో రెబల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇండివిజువల్గా ఈ పాస్టర్ బలపడకుండా ఆ వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నారు బిలీవర్స్ని. అర్థమైందా? అర్థమైంది. వాళ్ళ ఆత్మీయ తండ్రిగా వాళ్ళకి సపోర్ట్గా ఉండేలా చూసుకుంటున్నారు. వాళ్ళు ఆ వ్యవస్థతో కాంటాక్ట్ అయ్యేలాగా చూసుకుంటున్నారు. అదే, ఇక్కడ లోకల్గా ఉండే పాస్టర్తో వాళ్ళకు ఒక రిలేషన్ వచ్చేస్తే అవసరమైతే ఈ పాస్టర్ నేను సెపరేట్గా చర్చి పెట్టుకుంటాను బయటికి తీసుకెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చు. చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళకి ఆ ఇండివిజువల్ క్యాపబిలిటీ లేకుండా చూసుకుంటున్నారు. లేకపోతే వ్యవస్థ నడవదు కదా, అది నడవదు. మొత్తానికి దీంట్లో బాగానే లాక్ అయిపోయి అందరినీ మార్చేయాలని కంకణం కట్టుకున్నారు. మరి రియలైజేషన్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? రియలైజేషన్ అంటే నేను కూడా ఒక బిలీవర్గా లేకపోతే గాడ్కి సర్వెంట్, కంప్లీట్ సర్వెంట్గా నేను ఉండేవాడిని అనమాట. ఖచ్చితంగా బైబిల్లో ఏదైనా నిజమే, అందులో అబద్ధము, అసత్యము, అన్యాయం లాంటివి ఏమీ ఉండవు అని చెప్పేసి కంప్లీట్గా దానికి ఒబే అయ్యి బైబిల్ చదువుతూ అలా నడుస్తూ వచ్చాను. కానీ ఒకానొక రోజు నాకు అనిపించింది, ఎందుకంటే బైబిల్ని ఎందుకు క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు క్వశ్చన్ చేయడంలో తప్పేముంది.
ఎందుకు చేయకూడదు అన్నటువంటి థాట్లో బైబిల్ని అప్పుడు కొత్తగా మళ్ళీ ఒకసారి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా అన్యాయాలు కనపడ్డాయి. చాలామంది వ్యక్తులకు అన్యాయం జరగడాన్ని నేను గమనించి, మరి అన్యాయం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు అన్నటువంటి ఒక రియలైజేషన్లో నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు పాస్టర్గా ఉన్నప్పుడు శివశక్తి చూశారు కదా? అంత ఫాలో అవ్వలేదు, జస్ట్ తెలుసు, మీరు తెలుసు. నాకు కౌంటర్ వీడియోలు కూడా 1-2 వచ్చినాయి. చేశాను, ఎందుకంటే నా దేవుడిని అనడం నాకు నచ్చక మీ మీద కూడా చేయడం జరిగింది. ఏదో గోచిగుడ్డ గురించి ఒకటి చేశాను. అది ఒకసారి చూద్దామా వీడియో? చూద్దాం. సిలువేసినప్పుడు యేసుకి గోచిగుడ్డ ఉందా లేదా అనే అన్న, అది గోచియో కడ్రేరో అండర్వేరో కాదు, దాన్ని అంగి అంటారు. అది పైనుంచి కింద వరకు ఉంటుంది. అది మొల దగ్గర ఉండే వస్త్రం కాదు. వాళ్ళు ఆ పై వస్త్రాన్ని అంటే అంగిని తీసుకెళ్లి చీట్లు వేసి పంచుకున్నారే కానీ మొల దగ్గర ఉన్నది కాదు. ఇప్పటికి ఇదే నమ్ముతున్నారా? నేనన్నా అది నమ్మడం అంటే ఇప్పుడు అందులో చెప్పిన వివరణ కరెక్టే అని అనుకుంటున్నారా ఇప్పటికి కూడా? ఇప్పుడు నేను గోచిగుడ్డ అన్నాను అంగి అంటే. ఆయన అయితే నా పాయింట్ ఏంటంటే అక్కడ యేసుని మొండిమొలతో దిగంబరంగా సిలువేశారు అని. మొండిమొలతో అంటే అసలు అక్కడ ఏమీ లేదన్నా. సిలువేసినప్పుడు ఆయన ఒంటి మీద ఏం బట్టలేవు. అలా లేదు, మొల దగ్గర అయితే ఉంది, పైన అంగి షర్ట్ లాంటిది అయితే తీసేసుకున్నారు అని అయితే నమ్ముతాను. లేదు, నేను చూపించాను ఒకసారి. చూపించాడు. పాస్టర్గా ఉన్నప్పుడు నాకు కౌంట్ ఇచ్చాడు అనమాట తమ్ముడు. ఇప్పుడు డిబేట్ మా ఇద్దరికి. ఈ యేసుని సిలువేసినప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న బట్టల గురించి 4 సువార్తల్లో ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో ఒక రకంగా ఉంటుంది. యోహాను సువార్తలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందు ఈ మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు ఏముందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. యేసును పట్టుకుని తీసుకెళ్తున్నారు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనబడగా ఆయన సిలువు మోయుటకు అతనిని బలవంతం చేసిరి. సీమోను తీసుకొచ్చి నువ్వు కూడా సిలువు మోయమన్నారు. వారు కపాల స్థలమును అర్థమిచ్చు కొల్లాత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఇది ఒక కాంట్రడిక్షన్. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల్లో ఏముంటుందంటే ఈయన సిలువ వేయక ముందే ద్రాక్ష రసం ఇచ్చారని ఉంటుంది. యోహాన్లో సిలువ వేసిన తర్వాత నాకు దప్పిక అవుతుంది అంటే ఒక చెరకతో ముంచి ఇచ్చారని ఉంటుంది. ఇది ఒక కాంట్రడిక్షన్. అర్థమైందా? సరే, ఇది తర్వాత చూద్దాం. కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనొల్లకపోయిను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. వస్త్రములు పంచుకునిరి అంటే ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ పంచుకున్నారు. వాళ్ళేం దయామూర్తులు కాదు కదా, పాపం అది ఒక్కటే వదిలేద్దాంలే. ఇప్పుడు వాళ్ళ పైశాచికత్వం లేకపోతే వాళ్ళ ఉద్రేకం ఎలా ఉంటుందంటే సిలువ వేసే వాళ్ళని రేపు కూడా చేస్తారు వాళ్ళు. అంటే ఒక యానిమల్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఈయన్ని గౌరవప్రదంగా చూద్దాం, పాప అక్కడ ఆ వస్త్రం వదిలేద్దాం ఉండదు. వాళ్ళు వీలైనంత చంపేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చంపేసే వాళ్ళు గౌరవప్రదంగా ఎందుకు చూస్తారు? ఇప్పుడు వాళ్ళ ఎంత కర్కశత్వం ఉంటే బ్రతికున్న మనిషిని మేకులు కొట్టి చిత్రహింసలు పెట్టి చంపాలి. అలాంటి వాడిని గౌరవప్రదంగా పాపం అక్కడ మొల చుట్టూ వస్త్రం వదిలేద్దాం ఎందుకు అనుకుంటారు? మొత్తం లాగేస్తారు. అక్కడ వస్త్రములు అని ఉంది. వస్త్రములు మీ కాలం చదువుకోండి. ఇక్కడ చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. ఇది మత్తయి సువార్తలో ఉంది. మళ్ళీ మార్కులో 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గాన్ని పోవచుండగా ఆయన సిలువ మోయుటకు ఆయన బలవంతం చేసిరి. అతడు అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్లాతా అనబడిన చోటుకు ఆయన తీసుకుని వచ్చిరి. గొల్లాతానగా కపాల స్థలం అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి. ఇక్కడ కూడా సిలువ వేయక ముందే ద్రాక్షరసం ఇచ్చారు కిందే. కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకునిరి. ఒక అంగీని కాదు, ఒక వస్త్రాన్ని కాదు, మొత్తం ఆయన వస్త్రాలన్నింటినీ కూడా వాటాలు వేసేసుకున్నారు. ఎవడెవడికి ఎంత రావాలనేది. ఇది మార్కు. లోకలాకి వెళ్దాం. లోకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ కూడా వస్త్రాలే. ఇక్కడ లోక. తర్వాత యోహాన్లోకి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. వస్త్రములు తీసుకుని వాటిని 4 భాగాలు చేశారు. అంటే పైన కండువా లాంటిది తీసుకోవచ్చు, కింద పంచి లాంటిది తీసుకోవచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తానికి. ఆయన మరి అండర్వేర్ వేసుకునే వాళ్ళే నాకు తెలియదు కదా లోపల.
అవన్నీ 4 భాగాలు చేశారు. ఆయన అంగీ కూడా తీసుకుని, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 4 భాగాలు చేసేసారు ఆల్రెడీ. దాని తర్వాత ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకుందిరి. యోహాను సువార్తలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పానా. మత్తయి మార్కు లోకాలనేమో మొత్తం అన్ని వస్త్రాలకి కలిపి చీట్లేసి పంచుకున్నారని ఉంది. ఇక్కడేంటి, ఆయన వస్త్రాలు 4 భాగాలు చేసేసారు. అవి కాకుండా అంగీని కూడా తీసుకున్నారు. అంటే వస్త్రాలు అంగీ సెపరేటు. ఈ అంగీ మొత్తం ఒకటే, అంటే కుట్టు లేకుండా నేయబడి ఉంది కాబట్టి దీన్ని చింపకుండా ఎవరికి రావాలో దానికోసం మాత్రమే చీట్లు వేసారని ఉంది. ఓకే, యోహాను సువార్తలో. ఇక్కడ అంగీని కూడా అనే దాన్ని అండర్లైన్ చేస్తే, కూడా అని ఎప్పుడు అంటాం, ఇంకోటి ఉన్నప్పుడు. షర్టు తీసుకున్నారు, ప్యాంటు కూడా లాగేశారా, అండర్వేర్ కూడా లాగేశారా అని అంటాం. అంగీ అంటే కింద భాగం అని నా అర్థం. ఓకే, ఇప్పుడు పై వస్త్రాన్ని తీసుకున్నారు, అంగీని కూడా లాగేశారా కూడా అని అప్పుడు అంటారు. అంటే అప్పటికి మ్యాక్సిమం సిలువ వేసిన అందరిలో కూడా ఏ ఒక్కరికి కూడా ఇలా జరగలేదు. అయినా సిలువ అంతమందిలో సిలువ వేసేటప్పుడు మర్మాంగాలు కనిపించేలా ఎలాగా చేస్తారు అన్న థాట్. ఇప్పుడు ఖచ్చితంగా దిగంబరంగా వేయకూడదని రూల్స్ లేవు. చంపడం అనేది ప్రయారిటీ అక్కడ. అవును. ఇక్కడ యేసు విషయంలో వాళ్ళు చెలరేగిపోవడం కారణం ఏంటంటే, నేను రాజు అని చెప్పుకున్నాడు ఈయన. వాళ్ళందరూ ఏంటంటే ఈయన బాగా అపహాస్యం చేస్తూ, ఎరా నువ్వు రాజువా అని ముళ్ళ కిరీటం పెట్టడం, రకరకాల చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చేశారు. అంటే ఈయన చెప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళు పైశాచికత్వం ఇంకెక్కువ చెలరేగిపోయారు. కాబట్టి ఈయన విషయంలో ఎక్కువ అపహాస్యం చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి చేయలేదు కదా, ఈయన చేయడానికి లేదు అనడానికి లేదు. మిగిలిన వాళ్ళు నేను యూదుల రాజులని చెప్పుకోలేదు కదా. దొంగలు కూడా సిలువేశారు, దొంగతనాన్ని సిలువేశారు. అప్పుడు వాళ్ళందరూ వెటకారంగా యూదుల రాజా అని చెప్పి ఆయన ముందు మోకాళ్ళు వేసి నీకు శుభం అని చెప్పి ఒక చిన్న స్కిట్లు కూడా వేశారు వాళ్ళు. అంటే ఎంత అవమానించాలో అంత అవమానించారు కదా. అంటే ఈయన చెప్పిన మాటలకి వాళ్ళకి అంత రగిలిపోయింది. అవును, నేనే దేవుణ్ణి అన్న టైప్లో చెప్తా, నేను దేవుని కుమారుణ్ణి, రాజుని, ఇవన్నీ చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు అవమానించడానికే చూస్తారు. ఆ బట్టలన్నీ లాగేశారని ఉంది కదా. ఉంది. కాబట్టి యేసుని దిగంబరంగానే సిలువేశారు. దానికి ఎక్కువ అవకాశం ఉంది, 90% అవకాశం ఉంది. అక్కడ స్పష్టంగా లేదు, కానీ 90% అదే చూపిస్తుంది, అటే మొగ్గు ఉంది అనేది నా వాదన. ఒకవేళ అంగీ అంటే పై వస్త్రమో కింద వస్త్రమో మనకు క్లారిటీ లేకపోయినా పై వస్త్రమే అనుకున్నా, మొత్తం వస్త్రాలన్నీ తీసేసుకున్నారు అని ఉంది కదా. అవును, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే మొత్తం ఆయన దిగంబరంగా సిలువేశారు, ఆయన గోచిగుడ్డ కూడా లాగేశారని. వస్త్రము కాకుండా వస్త్రములు, అది నా పాయింట్. ఓకేనా? ఓకే. అంటే దిగంబరంగా వేయడానికి అక్కడ స్కోప్ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది. సరే, ఆ పాయింట్ వదిలేసి మనం మరి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇంకా ఇప్పుడు మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి దీన్ని ఎందుకు ప్రశ్నించకూడదు అనే యాంగిల్లో చదివాను అన్నారు కదా. అవును. అసలు ప్రశ్నించాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? ప్రశ్నించాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన ఎవని మార్గములను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చునో అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. యోబు 34:10-11 వచనాల్లో ఉంటుంది. అయితే ఎవని మార్గములను బట్టి వాడికి శిక్ష వేసేలా అయితే, నా పాయింట్ ఏంటంటే అసలు ఇశ్రాయేలులు ఏ తప్పు చేయకుండా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, అది ఎలా కరెక్ట్ అవుతుంది, న్యాయం అవుతుందని అలా ఆలోచించాను. అసలు అంతే కదన్నా. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలులకు పుట్టడమే వాళ్ళది తప్పు అన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అది తప్పే కదా, దేవుడు చూస్తుండి కూడా న్యాయం చేయలేకపోయాడు. ఇప్పుడు దానికి హిందుత్వంలో అయితే ప్రారబ్ధ కర్మలను అనుసరించి అనేది ఒకటి ఉంటుంది. పూర్వజన్మలను బట్టి పలానా చోట హింసలు అనుభవించారని ఉంటుంది. బైబిల్లో ఒకటే జన్మ కదా, ఒకటే జన్మ బైబిల్లో. మరి ఏ కారణం లేకుండా మరి వాళ్ళు హింసించబడటం అనేది అన్యాయం. నాకు అలా కొన్ని పాయింట్స్ అనిపించి ఇంకా అప్పటి నుంచి నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగింది, ఎవరు అవునన్నా కాదన్నా కానీ అన్యాయం మాత్రం జరిగింది, అది నాకు అర్థమైంది కాబట్టి నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు పాస్టర్ ట్రైనింగ్ అయినప్పుడు లేదా పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు దావీదు బత్షెబా కథ చదివారా? చదివాను. అది మీకు న్యాయంగా అనిపించింది? అప్పుడు న్యాయంగా అనిపించలేదు. మరి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారు? తర్వాత దేవుడు వారి పిల్లలకి శిక్ష వేసినట్టుగా. ఎవరి పిల్లలకి? దావీదు పిల్లలకి మనోవేదనకు గురి చేసినట్టుగా. అంటే దావీదుకు పుట్టిన పిల్లగాడిని
తీసుకుంటాడు అన్నమాట. చిన్నప్పుడు పుట్టిన చిన్నపిల్లని చంపేశాడు. చిన్నపిల్లని ఇప్పుడు అక్కడ క్రైమ్ చేసింది ఎవరు? దావీద్ చేశాడు. అదే నా పాయింట్ అదే. ఇప్పుడు దావీద్ తప్పు చేశాడు కదా, ఆ చిన్నపిల్లవాడు ఏం చేశాడు, వాడి మీదకి ఎందుకు వచ్చింది, అది ఎలా న్యాయం అవుతుందని. ఇప్పుడు తప్పు చేసిన వాడు దానికి శిక్ష అనుభవించాలి, ఆ ఫలాన్ని వాడు అనుభవించాలి. కానీ చిన్నపిల్లలు తర్వాత లేకపోతే కుటుంబాలు లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పాలెలు వీళ్ళందరూ అనుభవించడంలో న్యాయం అనిపించలేదు నాకు. కాబట్టే బయటకు వచ్చి మనకు ఒక సామెత ఉంటుంది, మోకాలకి బట్టతలకి ముడిపెట్ట మీద సామెత ఉంటుంది. అసలు బైబిల్ దేవుడు చేసే చేష్టలన్నీ కూడా ఎవడో ఏదో చేస్తాడు, దానికి ఇంకెవడనో ఏ చేస్తాడు ఈయన. ఇన్ని ఉంటాయి అలాంటి సందర్భాలు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ దేవుడు అనేది ఒక కల్పిత పాత్ర. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ వాళ్ళకి నాయకుడు అవుతాడు కదా. ఈ యెహోషువ నాయకత్వంలో వీళ్ళు నువ్వు తీసుకెళ్ళు ఇశ్రాయేలీని ఆ దేశాన్ని నీకు అప్పగిస్తానంటాడు. మోషేకి సేమ్ చెప్తాడు, నువ్వు తీసుకెళ్ళి నేను అప్పగిస్తాను. మోషే చచ్చిపోతాడు, యెహోషువకి అప్పగించాడని ఉంది. ఈ యెహోషువ వాళ్ళు నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉండడం అంటే ఇక వేరే పక్క రాజ్యాల మీద పడి దోచుకోవటం. అందులో హాయి అని ఒక పట్టణం ఉంటుంది, చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళి ఓడిపోయి వస్తారు. ఇప్పుడు వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉంటే అక్కడ ఎందుకు ఓడిపోయారు? వాళ్ళ గ్రూప్లో ఎవరో దానికి చెప్పిన రీజన్ ఏంటి చెప్పండి. బైబిల్లో మీలోంచి ఒకడు పాపం చేశాడు కాబట్టి ఆ పాపం మీ అందరికీ అంటుతుంది, అప్పుడు నేను మీకు తోడుండను కాబట్టి మీరు ఓడిపోతారు అన్న అర్థాన్ని. ఏంటి ఎవరు ఏం పాపం చేశారు? ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నటువంటి బంగారపు వస్తువులు అవి తీసుకొచ్చి తన గుడారంలో దాచుకుంటాడు. ఇంతకు ముందు దోపిడీ చేసిన దాంట్లో కొంత బంగారం తీసుకున్నాడు, ఈయన దాచుకున్నాడు. ఆ రాజ్యంలో ఏదైతే హాయి దాంట్లో ఏది ముట్టొద్దని చెప్తాడు. కానీ ఈ ఆకాను అనేటటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారు వస్తువులు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా తన ఇంట్లో దాచుకున్నప్పుడు భూమి కింద, అప్పుడు మీలో ఒకడు పాపం చేశాడు, ఆ పాపం మీ అందరికీ అంటుకుంది కాబట్టి నేను మీకు తోడుగా ఉండను అని చెప్పి. సరే, ఇది బంగారం తెచ్చి దాచుకోవడం పాపమే అనుకుందాం, అప్పుడు ఎవరిని శిక్షించాలి? అతను శిక్షించాలి. కానీ అక్కడ చచ్చిపోయారు ఇశ్రాయేలు, అక్కడ చంపేశారుగా. ఇశ్రాయేల్ చచ్చిపోయారు. ఆ యుద్ధంలో చాలామంది ఇశ్రాయేల్ వీరులను చంపేశారు, హాయి పట్టణస్థులు. అక్కడ జరిగింది ఏంటంటే యెహోషువకి ఏదో ఒక రీజన్ కావాలి. ఇప్పుడు మనకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా, మన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, మనం ఎందుకు ఓడిపోయామని వీళ్ళు అడుగుతారు. అప్పుడు ఎవడో ఒకటి బలిపోసి ఆడు దొంగతనం చేశాడు రా, అందుకే ఆడి మీద దోషించాడు. నా అంచనా ఏంటంటే ఆ రోజు బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఒక్కడే కదా, చాలా మంది పెట్టుకుని ఉంటారు. ఒక రాజ్యం మీద దోపిడీకి వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరూ బుద్ధిగా ఉంటారా, వాళ్ళకి దొరికిన చేతి దొరికి పట్టుకొచ్చేస్తారు. ఆ పట్టుకొచ్చిన చాలా మంది వివరాలు వీడికి తెలుసు, యెహోషువకి తెలుసు. అందులో ఒకటి మీద దోషించాడు, వీడు బంగారం పట్టుకొచ్చాడు రా, అందుకని మనకి ఓటమి వచ్చింది, దేవుడు మన పక్షాన్ని లేడని చెప్పి వాడి మీద దోషించాడు. దాచింది ఎవరు? ఆకాను కదా. ఆకాను కొడుకుల్ని కూతుర్లని మొత్తం ఫ్యామిలీని అంతటినీ కాల్ చేస్తారు, రాళ్లతో సావగొట్టి తగలబెట్టారు. అవును, చిన్నపిల్లల్ని. ఇప్పుడు వాళ్ళకి చేసింది మొత్తం అన్యాయమే కదా. దేవుడు ఆకాను శిక్షించి లేకపోతే ఆయన చంపేసి ఆయన ఏదో చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు పాపం, వాళ్ళ భార్యకి ఏం తెలియదు, తెచ్చుకొని దాచుకున్నది. ఇంకో చోట కూడా ఎవడో పీనేహేసు ఈటి తీసుకెళ్ళి పోకుండా పొడిస్తే తెగులు ఆగిపోయిందని ఉంటుంది. ఎవరో ఇంకొక అమ్మాయితో సెక్స్ చేస్తుంటే ఇశ్రాయేల్లో తెగులు వచ్చి చాలా మంది చచ్చిపోయారంట. ఇక ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడనంటే తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రానివ్వను అని మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఆకాను విషయంలో తన కుటుంబాన్ని అంతటిని కూడా కొడుకులు చిన్నపిల్లలందరినీ తగలబెట్టేసాడు, చేస్తాడు. అప్పుడు ఆయన కోపం విడిచిపోయింది అంట. అంటే ఆ చిన్నపిల్లల్ని రాళ్లతో సాగుబట్టి తగలబెడితే ఈయన అప్పుడు శాంతించాడు. ఇలాంటి అన్యాయాలు నా మనసుని కదిలించాయి అన్నమాట. ఇది నిజం కాదు, ఇది అబద్ధం, ఇది అన్యాయం. దేవుడై ఉండి అన్యాయం చేసినప్పుడు ఆయన నేను ఎలాగా. కామెడీ డైలాగ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది, మా బైబిల్లో మనుషులు పాపం చేశారు, మనుషులు చేసిన పాపాలను రాయించాడు, మా దేవుడు ఏ పాపం చేయలేదని ఒక. అవును, ఈ మధ్య అది చాలా ఇదవుతుంది, కామెడీ డైలాగ్ చెప్తారు. ఇప్పుడు అన్ని దరిద్రాలు చేసిన వాళ్ళ దేవుడేగా. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగలేదు. వాళ్ళ దేవుడు పెళ్లి చేసుకోలేదు, సెక్స్, అది పాపం వాళ్ళ దృష్టిలో. ఈ పిల్లలను తగలబెట్టవచ్చు, అన్యాయంగా రాళ్లతో సాగుకొట్టవచ్చు, ఆడిపిల్ల నీటి దగ్గర పొడికేయచ్చు, ఎవరిని పడితే ఆయన చంపేయచ్చు, అది పాపాలు కదా వాళ్ళ దృష్టిలో. ఆ దేవుడు సెక్స్ చేయలేదు అంతే. ఇలాంటివన్నిటిని బట్టి నాకు రియలైజేషన్ వచ్చి బయటకు వచ్చేసాను. కాదు, ఇప్పుడు పాస్టర్గా ఉంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా, అంటే మంచి మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడే ఫ్యూచర్ అంటే క్యాడర్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఫాదర్ లేకపోతే డీకెను ఇలాంటి వాళ్ళకి శాలరీ బెటర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్లేదు. వాళ్ళకి ఎంత ఉంటాయి శాలరీస్? ఉండొచ్చు, వాళ్ళకి 15 నుంచి పైన ఉంటాయి చాలామంది.
కానీ కింద ఉన్న వాళ్ళు మొత్తం 10,000, మా లాంటి వాళ్ళు అయితే 5,000 నుంచి స్టార్ట్. అంటే వాళ్ళు ఇచ్చే శాలరీస్ కాదు కదా, ఇప్పుడు మీకు అక్కడ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా. బెనిఫిట్స్ అంటే ఆ కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు, బర్త్డే ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు, ఇలాంటి ప్రేయర్స్ జరిగినప్పుడు వచ్చే కానుకలు మనం తీసుకోవచ్చు. అదే సండే వచ్చిన కానుకలు అలా పంపించేయాలి. మొదటి సండే ఎక్కువ మంది మొదటి సండే దశమ భాగాలు ఇచ్చేస్తారు కదా. మొదటి సండేనే ఇస్తారు దశమ భాగాలు. అంటే మేజర్ పార్ట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, మినిస్ట్రీ నడవాలి అని తీసుకుంటారు. ఓకే, ఇవి క్యాష్ రూపంలో వస్తాయా, ఆన్లైన్ చేస్తారా? క్యాష్ రూపంలో ఇస్తారు. విశ్వాసులు అయితే క్యాష్ ఇస్తారు. వేరే బియ్యం పథకాలు, ఇవి వేరే స్కీములు ఉంటాయి కదా, అవి కొన్ని సంస్థలలో ఉంటాయి. తినేటప్పుడు గుప్పెడు బియ్యం తీయాలి ప్రతిరోజు, అది దేవునికి నువ్వు చూపించే కృతజ్ఞత అన్నగా టైప్లో మాట్లాడతారు. అవి కూడా కొన్ని ఆర్గనైజేషన్లోనే ఉంటాయి, అన్నిట్లో ఉండవాలి కాదు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు పాస్టర్గా కంటిన్యూ అయితే చర్చికి వచ్చే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని 100 మందిని మత మార్పిడి చేసి వాళ్ళు తెచ్చే డబ్బులతో జలసాగా బతికేయచ్చు కదా. నేను ఇందులోకి వచ్చింది దేవుడి మీద నమ్మకంతోనే కదన్న. ఇప్పుడు అందులో కంటిన్యూ అయింది, 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసింది, తర్వాత 2 సంవత్సరాలు పాస్టర్గా చేసింది. కంప్లీట్గా దేవుడి మీద నమ్మకంతోనే చేశాను. ఆయన ఉన్నాడు, ఆయన సేవ చేస్తే ఆయన చూసుకుంటాడు, ఏదైనా పర్లేదు, శ్రమైనా కష్టమైనా అనుకున్నాను. కానీ ఆయన దేవుడు కాదు అంటే, ఆయనలో న్యాయం లేనప్పుడు నేను ఆయన్ని ఎలా విశ్వసించగలుగుతాను, ఆయన సేవ ఎలా చేయగలుగుతాను? నాకు తెలిసినంత మట్టుకైతే తెలిసి నేను అన్యాయం చేయడానికి లేకపోతే ఒకళ్ళు మోసం చేయడానికి ఇష్టపడను కాబట్టి ఉండలేకపోయాను. ఓకే, అబద్ధం చెప్పాలి, ఇలా ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు న్యాయస్తుడే అని చెప్పాలి. కానీ నా మనసులో ఏముంది, దేవుడు అన్యాయం చేశాడని ఉంది. వాళ్ళకి న్యాయం కాదు, బైబిల్ దేవుడు. అదే బైబిల్ దేవుడు, అలా చెప్పాలి కాబట్టి నా మనసు ఒప్పుకోక బయటకు వచ్చి. చాలా మంది పాస్టర్లు తెలిసి ఇది మోసం అని తెలిసి కూడా అందులో కంటిన్యూ అవుతున్నారు. కానీ నాకు అలాగా మనసు ఒప్పుకోలేదు, అలా ఉండటానికి అలా చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు బైబిల్ క్రైస్తవం అబద్ధం మోసం అని తెలిసింది. ఇప్పుడు మీరు మీ మత విశ్వాసం ఏంటి, నాస్తికుడిగా ఉంటారా, హిందుత్వంలోకి వస్తారా, ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఏ ఆలోచన లేదు. ఇది నేనైతే మోసపోయాను. ఇప్పుడు బైబిల్ని నమ్మడం వల్ల లేకపోతే పాస్టర్గా వెళ్ళడం వల్ల నా జీవితం చాలా వరకు నాశనం అయిపోయిందన్న బాధ, కోపం, ఆవేదనలో నేనున్నాను. ఏమి నాశనం అయింది మీ జీవితం? అంటే నాకు ఇప్పుడు 18 ఏళ్ళ వయసులోనే నేను ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. నాకు చదువు లేదు, ఇంటర్ వరకే చదివాను, మంచి క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు నాకు అది తెలిసి అర్థం చేసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నేను ఏదైనా జాబ్ చేసుకోవడానికి లేకపోతే బెటర్గా ఏదైనా చూసుకోవడానికి నాకు ఆప్షన్ లేదు. ఇంకా నాకున్నటువంటి క్వాలిఫికేషన్కి ఇంటర్కి ప్యూను లేకపోతే వాచ్మెన్ ఇలాంటివి అవుతాయేమో కానీ మంచి ఉద్యోగం రాదు. కాబట్టి బైబిల్ వల్ల మీ జీవితం నాశనం అయిపోయిందని. అంటే ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ఇప్పుడు నేను చదువుకోవాలన్నా అవ్వదు. ఇప్పుడు నాకు 24 ఇయర్స్, నెక్స్ట్ ఇంకో 6 మంత్స్లో 25 వస్తాయి. ఇప్పుడు మళ్ళీ డిగ్రీలు చేసి ఇవి చేసి అంటే కుదరదు. అలాగే మా ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. ఇప్పుడు అటు చూసుకుంటూ నా ఫ్యూచర్ను కూడా నేను ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి రియలైజేషన్, నాకు వచ్చిన రియలైజేషన్ వేరేటటువంటి నాలాంటి యవనస్తులైనటువంటి ట్రైనింగ్ చేసేటటువంటి లేకపోతే ట్రైనింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కొనకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. అందరికీ చెప్పాలి, నేను తెలుసుకున్నాను, మీరు కూడా మోసపోకండి, మీరు అర్థం చేసుకోనండి అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అది ఇప్పుడు మీరు క్రిస్టియానిటీకి యాంటీగా ఉన్నారు అని మీ ఇంట్లో తెలుసా? తెలుసు. వాళ్ళు ఏమన్నారు? అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారు, ఇంకా పట్టించుకోలేదు. అంటే నేను ఏదైనా నాకు వద్దు అంటే వద్దు అని ఖచ్చితంగా చెప్తాను. తర్వాత వాళ్ళు ఫోర్స్ చేసినా అది అవ్వని పని. నాకు వద్దంటే వద్దు, కావాలంటే కావాలి అన్నట్టుగా ఉంటుంది నా పని. వాళ్ళైతే అందులోనే కంటిన్యూ అవుతున్నారా? మా డాడీ వెళ్తారు. మా డాడీ ఎక్కడ ప్రేయర్ ఉన్నా వెళ్తారు. మార్నింగ్ అంతా పని చేసి వచ్చి నైట్ ప్రేయర్ ఉంటే వెళ్తారు. 10-11 గంటల దాకా ఉండి వస్తారు. కంప్లీట్గా మా చర్చ్కి వెళ్ళడం, ప్రేయర్స్కి వెళ్ళడం ఇలాంటివి బాగా చేస్తారు మా డాడీ. ఏ చర్చ్కి వెళ్తారు వాళ్ళు? మా డాడీ అంటే సిఎస్ఐకి వెళ్తాడు. సిఎస్ఐ. మీదేమో బిలీవర్స్ చర్చ్లో ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళడం ఏంటి వీళ్ళు? అంటే మా ఊర్లో సిఎస్ఐ చర్చ్ ఉంది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారు, నన్ను బిలీవర్ చర్చికి పంపించినటువంటి పాస్టర్ గారు, ఇద్దరు కూడా స్నేహితులు అనమాట. ఒకే ఊరు, చిన్నప్పటి నుంచి స్నేహితులు.
కాబట్టి ఆ పాస్టర్ గారి ద్వారా నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బైబిల్ని నమ్మి నా జీవితం నాశనం అయ్యింది అని అన్నారు కదా, ఒక పాస్టరు నిలబడి వాక్యం చెప్తుంటే ఆయన చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా అలా అవ్వాలనిపిస్తుంది కాబట్టి ట్రైనింగ్కి వెళ్ళాను అని అన్నారు కదా, అది ఓన్గా మీరు తీసుకున్న నిర్ణయమే. అవును. అంటే బైబిల్ మిమ్మల్ని పాడు చేసినట్టు ఎలా అవుతుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇష్టపూర్వకంగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి, ఏరియాలో ఉన్నటువంటి వారు నన్ను మోటివేట్ చేసి, దేవుని నిన్ను పిలిచాడు, నిన్ను సేవకు పిలుచుకున్నాడు కాబట్టే నువ్వు ఇంత దూరం రాగలిగావు, లేకపోతే రాలేవు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే ఆయనకు పాత్రులు అవ్వరు, అది మంచి పద్ధతి కాదు అని నన్ను నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే అది శాపం కొని తెచ్చుకుంటారు అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇంకా బిలీఫ్లోకి బ్రీత్గా తీసుకెళ్ళారు. అంటే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్తో వెళ్ళి తర్వాత వాళ్ళు మోటివేట్ చేశారు, అది నిజమని నమ్మాను. ఓకే. అంటే దేవుడి మీద ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది, కాకపోతే కంప్లీట్గా నేను పాస్టర్ అవ్వాలన్నటువంటి పాస్టర్ అవ్వాలనేది వాళ్ళ మోటివేషన్. ముందు చిన్నప్పటి నుంచి క్రిస్టియనే కదా, క్రిస్టియన్ విశ్వాసంలో ఉన్నాను. మా పాస్టర్ గారి లాగా నేను కూడా ఎందుకు సేవ చేయకూడదు, దేవుని సేవ అని వెళ్ళడం జరిగింది. మరి ట్రైనింగ్ అవుతున్నప్పుడు అందులో కొంతమంది ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా, వాళ్ళు పాస్టర్లుగా సెటిల్ అయ్యారా? అందులో వాళ్ళు చాలామంది పాస్టర్లు అయ్యారు. కొంతమంది మినిస్టర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇండిపెండెంట్గా చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ డాడీ పాస్టర్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళ డాడీ కింద ఉండిపోవడం అలాగా అయిపోయింది. చాలామంది బయటకు వచ్చేసారు, బయటకు వచ్చి కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు, సేవకులుగా పాస్టర్స్గానే ఉన్నారు. మరి హిందుత్వం గురించి ఏమైనా తెలుసుకోవాలని ఆసక్తి ఏమైనా తెలుసా? అసలు హిందుత్వం గురించి నాకు ఏం తెలీదు, తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైతే బైబిల్ గురించి చెప్పి నమ్మించి ఇది చేశారో అలాగా ఒకవేళ నేను హిందుత్వంలోకి రావాలనుకున్నా కానీ నేను ముందు వాటిని తెలుసుకోవాలి, చదవాలి. ఎందుకంటే ఇక్కడ మోసపోయాను కాబట్టి మళ్ళీ అలాంటి ఏది జరగకూడదు కాబట్టి వాటిని గురించి చదివి అవగాహనలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇష్టాన్ని బట్టి. ఈ పాస్టర్గా పనిచేసినప్పుడు హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం అట్లా ఏమైనా జరిగిందా? ఏమని అంటే ఇప్పుడు నా దేవుడు గొప్ప అని చెప్పుకోవడం కోసం వాళ్ళని కొంచెం తక్కువ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవీ దేవతలు తక్కువ చేయాలి అంటే ఎలా? ఏ విషయంలో అంటే ఆయనలో ఏ పాపము లేదు, కొంతమంది పాపం చేశారు, లేకపోతే కొంతమంది అన్యాయంగా ప్రవర్తన చేశారు. మన దేవుళ్ళు అన్యాయం లేదు, చాలా ప్రేమ కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు, కానీ వాళ్ళలో కొంతమంది చేయలేకపోయారు అన్నటువంటి ఇలాంటి కొంచెం తక్కువ భావనలు చెప్పడం అయితే జరిగింది. అది చర్చ్ నడిపిస్తున్నప్పుడు అంటే ఏం చెప్పానంటే విగ్రహాలు కదలలేవు, మాట్లాడలేవు, అవి చూడలేవు, కానీ మన దేవుడు చూడగలడు, మాట్లాడగలడు. ఎక్కడ కదలలేదు, మరి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. మన కంటి ముందున్నటువంటి రాయిని మనం పూజించడం కంటే కూడా మనల్ని తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించడం ఎంతో మేలు అని చెప్పడం జరిగింది. ఈ శవాన్ని కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు కదా, పైనుంచి పరలోకం నుంచి ఏమైనా పార్సల్స్ వస్తున్నాయా? లేదు, ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు కదా అన్నటువంటి భావన. కాక నేను అనేది ఇప్పుడు వెనకాల బొమ్మలు పెట్టుకున్నా, శవం బొమ్మలు పెట్టుకున్నా, అదేమైనా కదులుతుందా? కదలట్లేదు. సిలువ గురించి మాట్లాడుతున్నా. సిలువ మీద శవం వేలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ శవం కదలదు, చూడదు, మాట్లాడదు అని మేమే చెప్పొచ్చు కదా. చెప్పచ్చు. ఇప్పుడు మీరు విగ్రహం గురించి మాట్లాడితే విగ్రహ రూపంలో భగవంతుడిని ఆరాధిస్తున్నాం, పరమాత్మని ఆరాధిస్తున్నాం. అలాగే ఇప్పుడు వీళ్ళు శవం రూపంలో పెట్టుకుని సిలువను పెట్టుకుని యేసుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు విగ్రహాలు కదలనప్పుడు ఈ శవం కూడా కదలదు కదా. కదలదు. ఇప్పుడు అంటే బైబిల్ ప్రకారంగా అది తప్పు అన్నట్టుగానే అప్పుడు పగలగొట్టండి మొత్తం. ఇప్పుడు ముందు హిందుత్వం దగ్గరకు వచ్చేటప్పుడు ముందు క్రిస్టియానిటీలో మీరు చెప్తున్న సిద్ధాంతానికి అనుగుణంగా మీరు మార్చుకోండి. ఫస్ట్ సిలువులు శవాలన్నీ పగలగొట్టండి ఎక్కడ పడితే అక్కడ, అవన్నీ శుభ్రం చేసేసుకుని అప్పుడు హిందుత్వం గురించి రండి. అప్పుడు మా మతం ఏం చెప్తుందో తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొండల మీద సిలువులు శవాలని పెట్టేసేసి మీ విగ్రహాలు చూడవు మాట్లాడింది అవి ఏమైనా కదులుతున్నాయా?
కథలో అప్పుడు మీకు శవానికిను సిలువకి సంబంధం, విగ్రహారాధన చేయకూడదు క్రైస్తవ మతం చెప్తుంది కదా. ఎందుకు పెడుతున్నారు పెద్ద పెద్ద కొండల మీద పెద్ద పెద్ద సిలువ బొమ్మలు, పెద్ద పెద్ద శవం బొమ్మలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ విషయంలో ఏం చెప్తారంటే వాళ్ళకి బైబుల్ అవగాహన లేక అలాంటి ఎవరికి తెలుస్తున్నారు. ఇప్పుడు అలా పెట్టేవాళ్ళే లక్షల మంది ఉన్నారు. ఈ గొట్టంగాళ్ళు అలా పెట్టకూడదని చెప్పి గొట్టంగాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. ఇంట్లో ఏసు బొమ్మలు తీయకూడదు తీసేయండి మరి ఉంటాయి. ఇప్పుడు ఈ బైబిల్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసి పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? దీన్ని కాళ్ళ కింద తీసి తొక్కుతారా? ఎక్కడ తల కింద పెట్టుకుంటున్నా? ఎందుకు తల కింద పెట్టుకోవడం? మామూలు పుస్తకమే కదా ఇది. ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీన్ని కాళ్ళ కింద తీసి తొక్కండి, దీని వచ్చపోయింది. ఈ పరిశుద్ధ గ్రంథం ఎట్లా అయిపోయింది? మనిషి తయారు చేసిందే కదా. అవును. మరి గుళ్ళో ఉన్న విగ్రహమూర్తి దేవుడు కదా, అది పరిశుద్ధం కదా, పవిత్రం కదా. అది అంటే బైబిల్ను ఆరాధించాం కదా, బైబిల్ని ఆరాధించాం కానీ పవిత్రంగా చూస్తాం. పవిత్రంగా చూస్తాం. ఒక ఆర్డినరీ పుస్తకాన్ని దీన్ని సమానంగా చూడరు కదా. చూడం. ఇప్పుడు మన పరిజ్ఞాన పుస్తకాన్ని బయటికి ఇసిరేస్తాం, అవును, తుక్కోడికి అమ్మేస్తాం. దీన్ని అమ్మంటే అట్లాగా కుదరదు, చెయ్యం. ఇట్లా పెట్టుకుని తిరుగుతారు జాగ్రత్తగా. చాలా పవిత్రంగా. పరలోకం నుంచి వచ్చిందా? ఇది ఒక మనిషి తయారు చేసిందే కదా. అవును. దీంట్లో శక్తి ఎలా వచ్చింది? అంటే దాన్ని గౌరవించడంలో చూపెడతాము. అంటే దాన్ని బైబిల్ని అలా గౌరవించాలి కానీ దాన్ని అనేది డిఫరెన్స్. అదే మీరు చెప్పేది నాకు. ఇప్పుడు అంతా సృష్టి అన్నప్పుడు ఒక కామన్ గా ఉండే పుస్తకాలకి దీనికి తేడా ఏంటి? అందరూ మనుషులు తయారు చేసే పుస్తకాలే. ఇది నీకు గౌరవప్రదంగా ఎలా చూస్తున్నావు, పవిత్రంగా ఎలా చూస్తున్నావు? నువ్వు తల కింద పెట్టుకుని ఎందుకు పడుకుంటున్నావు? వేరే పుస్తకాన్ని చూసినట్టుగా దీన్ని ఎందుకు చూడవు? అలాగే బయట ఉండే రాయికి గుళ్ళో ఉండే విగ్రహానికి తేడా ఉంటుంది. నీకు ఈ పుస్తకానికి జస్ట్ దీంట్లో ఎలాంటి శాస్త్ర ప్రమాణాలు లేవు, శాస్త్రోక్తమైన క్రతువులు ఏమీ జరగవు. అక్కడ దేవతా శక్తిని ఆవాహన చేస్తారు. గుళ్ళోకి చాలా క్రతువులు జరుగుతాయి, దైవశక్తిని ఆవాహన చేస్తారు. ఒక సైన్స్ ఉంటుంది అందులో, నిర్మాణంలో, గుడి నిర్మాణంలో అక్కడ ఒక శక్తిని కేంద్రీకరిస్తారు. మరి దీనికే శక్తి ఉన్నప్పుడు అక్కడ దైవశక్తిని ఆవాహన చేసిన దేవాలయంలో శక్తి ఎందుకు ఉండదు? లేదంటే మొత్తం ఎంతమంది చెప్పి మొత్తం పగలగొట్టేమనండి. అది జరగని పని. ముందు అవన్నీ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని, పెద్ద పెద్ద ఏలాడే బొమ్మలు పెట్టుకుని ముందు నడుగుతా ఎందుకు దేవుడికి వస్తారా వీళ్ళు? అది ఒక రకంగా తప్పు, అన్యాయం అన్నట్టు. అసలు విగ్రహారాధన తీసేస్తే ముందు లేచిపోయే మతం క్రైస్తవం. ఎందుకు? బేస్ అది అవుతుంది కాబట్టి. సింపతి వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు ఆయన ధ్యానంగా టేలాడుతూ ఉంటాడు, ఆయన చూసి కన్నీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది కనపడకపోతే సింపతి వర్కౌట్ అవ్వదు. హిందుత్వంలో దేవుడు అట్లా ధ్యానంగా ఏలాడుతూ ఉన్నాడు. ఆయన్ని కళ్ళు మూసుకొని ఆత్మలో ధ్యానంలో కూడా ఆయన ఆరాధించవచ్చు. రకరకాల సాధనా మార్గాలు ఉన్నాయి. నిరాకార పరబ్రహ్మం ఉంది. మీ దాంట్లో నిరాకారం ఎక్కడుంది? నిరాకార పరబ్రహ్మం ఎక్కడుంది? ఉంటుంది. సర్వాంతర్యామి అన్నప్పుడు విగ్రహం రోగం ఉంటాడు. అప్పుడు ఆ మాటకి మీనింగ్ తీస్తే మళ్ళీ ఆ పదం వాడరు. అన్నిట్లో ఉంటాడు, ఈ ఫోన్లో కూడా ఉంటాడు సర్వాంతర్యామి అంటే. సర్వాంతర్యామి అని చెప్పి మళ్ళీ ఇందులో ఉన్నాడంటే, నేను ప్యూర్ వెజిటేరియన్ని కానీ ముప్పొద్దులా మటన్ తింటాను అంటే ఆయన సర్వాంతర్యామి. ఇందులో ఉన్నాడు, అందులో ఉంటాడు. అట్లాగే ఉంటుంది. వీళ్ళకి ఒక తలా తోక ఉండదు, ఒక తర్కం తెలియదు, ఒక పదానికి అర్థం తెలియదు. వీళ్ళు వచ్చి హిందుత్వం గురించి మాట్లాడేస్తూ ఉంటారు. మరి ఫ్యూచరు, భవిష్యత్తులో ఓన్లీ ఈ క్రైస్తవం వల్ల, బైబిల్ వల్ల మీ జీవితం నాశనం అయింది కాబట్టి దీని గురించి అవగాహన కల్పిస్తూ ఇంకొంతమందికి తప్పకుండా అవేర్నెస్ కల్పించాలి అని మీ జీవితాశయం, లక్ష్యం. అంతే. అలా పెట్టుకున్నారా? అవును. ఇప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం నా తోటి సహోదరులైనటువంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరగకూడదు. వాళ్ళు కూడా ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత రియలైజేషన్ అయితే వాళ్ళకు కూడా లైఫ్ కనిపించదు అనమాట. ఇప్పుడు 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేయాలి, తర్వాత సేవకునిగా పనిచేయాలి. ఒక సేవకునిగా ఒక 5 సంవత్సరాలు చేశాడు అనుకుందాం. అవి ఒక 5, ఈ ఒక 3 లెక్కేసుకుంటే 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలకు వాడికి 30 వస్తాయి. 30 వచ్చిన తర్వాత వాడు బయటకు వచ్చి వేరే పని చేసుకోవాలంటే పనే చేయాలి, కానీ బెటర్ ఉద్యోగం లాంటివి ఏమి ఉండవు. అలాంటి వారికి అలాంటి దెబ్బ పడక మునిపే వారు నన్ను ఏమన్నా దూషించినా ఏం చేసినా కానీ నా వంతుగా నాకు తెలిసినటువంటి సత్యాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళలో కూడా ఒక మంచి అవేర్నెస్ని తీసుకురావాలన్నది నా ఉద్దేశం. సరే, మీరు ఏదైతే ఒక ఆశయంగా పెట్టుకున్నారో దానికోసం పనిచేస్తూ ఉండండి. హిందుత్వం గురించి తెలుసుకోవాలి, హిందుత్వం మీద విశ్వాసం ఉంది అని అంటే కనుక శివశక్తి తరపున ఏదన్నా మీ ఏరియాలో ఒక బాధ్యత తీసుకుని వర్క్ చేయడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు తెలుసుకోవాలన్నారు కాబట్టి హిందుత్వం గురించి తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాం.
ఇందులో చూపించినట్లుగా ఉండదు దేవుడి క్యారెక్టర్ హిందుత్వంలో. భగవద్గీత చదవండి ఫస్ట్. భగవద్గీతలో ఎంత హైయెస్ట్ ఫిలాసఫీ ఉంటుందో చదివారు ఎప్పుడన్నా? అదే చదవలేదు. భగవద్గీత ఎప్పుడు చదవలేదుగా, నేను ఇస్తాను. ఓకే, అది చదవండి. దాంట్లో మీకు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. తెలుసుకోగలిగితే మనకి అన్ని ప్రశ్నలకి అక్కడ దొరుకుతాయి. ఓకే. క్రిస్టియానిటీకి అంతటికి కూడా ఒక ఛాలెంజా లేకపోతే అది సవాలా అన్నట్టుగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. బైబుల్లో ఎవరైతే బైబుల్ సత్యము, అందులో ఎటువంటి అన్యాయం లేదు, అందులో సర్వసత్యం ఉన్నది, అది అన్ని గ్రంథాల కంటే ఉన్నతమైనదని ఎవరైతే చెబుతారో వారందరికీ కూడా నా వంతుగా నేను అందులో అన్యాయం ఉందని నిరూపించగలుగుతాను. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలే కానివ్వండి, ప్రశ్నలే కానివ్వండి. క్రిస్టియానిటీలో ఎవరైనా కానీ దాటిని తప్పు అని నిరూపించగలిగినటువంటి సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా వారు నాతో మాట్లాడవచ్చు. నేను చిన్నవాడిని అని చెప్పేసి నన్ను వదిలేస్తే వాళ్ళకే ప్రమాదం. ఇంకొకటి విషయం ఏంటంటే, నేను మరి ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి అన్న గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అన్నయ్య మీతో కానివ్వండి, లలిత అన్నయ్యతో కానివ్వండి, చాలామందితో కూడా నేను నిరూపిస్తాను, కూర్చుందాం డిబేట్లు అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు నేను పిలిస్తే రావట్లేదు ఆయన. మీ దాకా ఎందుకు, నేను చెప్పగలుగుతాను, నేనే నిరూపించగలుగుతాను అన్యాయం ఉందని అని చెప్పేసి ఆ అన్నకు కూడా నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాను. అది ఛాలెంజ్ అని చెప్పను, అది చిన్న రిక్వెస్ట్ అన్నమాట. మీకు ఇష్టమైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 8499884809. మీరు చిన్న మిస్డ్ కాల్ ఇచ్చినా అన్న నేను మీకే ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, మాట్లాడుకుందాం కూర్చొని. ఇప్పుడు మీ ఫోన్ నెంబరు పబ్లిక్గా చెప్తే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. ఇప్పటికీ నేను ఇన్స్టాగ్రామ్లో బైబిల్లో అన్యాయం ఉంది, తప్పు ఉంది అని చెప్పేసి ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. అందులో పోస్ట్ చేసి దాన్ని నిరూపించాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు అని అక్కడ నెంబర్ పెట్టాను. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి నన్ను మతోన్మాది అని అన్నారు, నన్ను కుక్క అని అన్నారు, వివిధ రకాలైనటువంటి మాటలన్నీ అనేసి. క్రైస్తవుల ప్రేమ చూడండి. ఇప్పుడు మేము ప్రేమిస్తాము, మేము ఎవరిని ద్వేషించం, లిల్లాయి కబుర్లు చెప్తారు కదా. అతను ఏమంటున్నాడు, బైబిల్లో అన్యాయం ఉంది, నా జీవితం నాశనం అయింది, దీన్ని నేను నిరూపిస్తాను అని చెప్తున్నాడు. ఎలా నిరూపిస్తావు? బైబిల్లో ఏం అన్యాయం ఉంది అని కదా మాట్లాడాల్సింది. ఫోన్ చేసి బూతులు తిట్టడం ఏంటి? ఇదా ప్రేమ? మీరైతే హిందూ దేవులు ఇష్టం వచ్చినా మాట్లాడవచ్చు, వేరే మతాల గురించి మీ ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు. ఫోన్ చేసిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా నాకు సమాధానం చెప్పలేదు, కానీ చెప్పలేరు. నన్ను అనడానికే వాళ్ళకి టైం సరిపోలేదు. అరగంట, 30 గంట నన్ను నిందించడమే. నువ్వు ఇలా, నువ్వు అలాగా, నువ్వు ఎలా అమ్ముడిపోయావు. జోక్ ఏంటంటే నన్ను మరో కరుణాకర్ సుగ్గుణ అన్నారు. అవునా? మంచి గిఫ్ట్ కదా, ప్రమోషన్ కదా అది. అదే వాళ్ళ తరపున అది తిట్టులాగా అనుకుంటున్నారు కదా, అందుకే చెప్తున్నాను మీకు. ఇప్పుడు నన్ను అభిమానించే చాలా మంది ఉన్నారు. అవును, మరి అట్లాగే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీరు సత్యం చెప్తున్నారు అనుకున్నాను కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పటివరకు మరి మన తమ్ముడు ఏదైతే ఒక ఛాలెంజ్ లాంటిది చేశాడో దానికి ఇష్టపడేవాళ్ళు ఎవరైనా, బైబిల్లో అన్యాయం ఉందంటున్నావు కదా, ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి రుజువు చేయగలిగిన వాళ్ళు పాస్టర్లు కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటే కనుక కాల్ చేసి మాట్లాడండి. ఆ చర్చ ఏర్పాటు చేద్దాం, మేము కూడా ఉంటాం ఆ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో. మరి నాతో ఎలాగా డిబేట్లకు రావాలన్న పాస్టర్లు కూడా ఆహ్వానం ఉంది. ఇంతకుముందే చాలాసార్లు ఛాలెంజ్లు చేసాం, ఎవడూ ముందుకు రావట్లేదు, ఎవడూ చేయలేడు కూడా. ఇంత ఓపెన్గా బైబిల్లో తప్పులు ఉన్నాయి, మోసం ఉంది, బైబిల్ దేవుడు కరెక్ట్ కాదు, ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేసి మేము చర్చకి సిద్ధం అంటున్నామంటే మా దగ్గర ఎంత మెటీరియల్ ఉండాలి, అంటే ఎంతో విషయ పరిజ్ఞానమో అందులో అలాంటి కాన్సెప్ట్ ఉంటే తప్ప బైబిల్లో ఇలా ఛాలెంజ్ చేసి నిలబడలేం. మరి ఇంత డొల్లతనం, ఇంత తప్పులు మీ దగ్గర పెట్టుకుని, మీ నల్లట పుస్తకంలో పెట్టుకుని మీరు అందరినీ దాంట్లోకి మార్చేద్దాం, హిందువులందరినీ మతమార్పిడి చేసేద్దాం అని మీరు దుర్మార్గ ప్రయత్నాలు చేస్తుంటే మా దేవుళ్ళని, మా దేవతల్ని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదని మేము చూస్తూ ఊరుకోవాలా? అప్పుడు ఊరుకుంటేనే మాకు పరమాత్మ సహనం ఉన్నట్ట. మా మీద జరుగుతున్న దాడిని, అన్యాయాన్ని మేము ఎదుర్కొంటుంటే మేము మతోన్మాదులమా? ఇప్పుడు ఎంతకాలం ఇలా మభ్యపెట్టి మోసపుచ్చి వ్యాపారం నడిపిద్దామంటే కుదరదు. ఇలాంటి యువతరం నేను ఊహించింది ఇదంతా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు యువతరం అంతా తిరగబడిద్ది. వాళ్ళని కంట్రోల్ చేసి విశ్వాసం పేరుతో మీరు ప్రశ్నించకూడదు, ఆలోచించకూడదు, మేము చెప్పిందే నువ్వు ఫాలో అవ్వాలి అంటే నడవదు. పుట్టే పిల్లలే ఈరోజు మాట్లాడుతూ ప్రశ్నిస్తూ పుడుతున్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన కుర్రోళ్ళని మీరు ఎన్నాళ్ళు నోరు నొక్కేస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, బైబిల్ చదువుతారు, ఆలోచిస్తారు, తప్పు అనిపిస్తే ఖండిస్తారు, మాట్లాడతారు బయటకు వచ్చి. ఎవరిని ఆపగలరు మీరు? ఇది ఒక ఉద్యమం మొదలైంది, ఎప్పుడో మొదలైంది.
ఇప్పుడు మీకు రిజల్ట్ కనపడుతుంది బయట. ఈరోజు ఇతను ఒక్కడే కావచ్చు, యువతరంలో ఇంకా చాలామంది వందల మంది వేలాది మంది ప్రశ్నిస్తారు. వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఈ మాఫియా రెడీగా ఉండండి. యువ పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు కాబట్టి, గర్వాప్స్ అంటే హిందుత్వంలోకి పూర్తి విశ్వాసం, ఇంకా దాని గురించి అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఆయన తెలుసుకుంటాడు. హిందుత్వం ఆయనకి నచ్చిద్ది. ఆయన మైండ్ సెట్కి హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడి తత్వం ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు కాబట్టి, బైబిల్ దేవుడి క్యారెక్టర్ని చూసి మరి అన్ని మతాలలో దేవుడు ఇలాగే ఉంటాడేమో అనే ఒక ఆలోచన ఆయనకు ఉండుండొచ్చు. కానీ ఇది చదివితే అర్థమైద్ది దీని ఔన్నత్యం ఏంటనేది. కాబట్టి ఆయన తొందరలో పూర్తి హిందూ విశ్వాసిగా, పూర్తి హిందువుగా మారతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంతకంటే ముందు ఒక మంచి ఆపర్చునిటీ పాస్టర్ అవడం అంటే రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. మరి అందులో చెప్పేదే ఉంది. మరి అలాంటి ఆపర్చునిటీని వదులుకుని అది తప్పు అని తెలుసుకుని నాలాగా ఇంకెవరో ఇలా మోసపోకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదు అని ఒక మంచి ఆశయంతో ఆ బైబిల్ మోసం అనే విషయాన్ని బయటకు వచ్చి నేను 10 మందికి చెప్పాలి అనే ఒక నిర్ణయం తీసుకోవటం మనం అందరం కూడా ఆయన్ని అభినందించదగినటువంటి విషయం. అందుకు శివశక్తి నుంచి ఒక చిన్న సన్మానం. నూతనంగా జన్మించావు ఈరోజు, బాప్తిజంలో నూతనంగా జన్మించావు. మారు మనసు. భగవద్గీత శ్లోక తాత్పర్యాలతో ఉంటుంది ఇది. దీని గురించి ఇంకా డీటెయిల్గా వివరణ కావాలి అంటే వివరణతో కూడిన భగవద్గీతలు ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీగా చదువుకుంటే సరిపోద్ది.